వెల్కమ్ టు సర్కార్ సీజన్ 4. ఫస్ట్ బుట్ట బొమ్మ పక్కన పెడితే నెక్స్ట్ మనసును ఉన్నది అని చెప్పారు. అది నేను అక్కడి నుంచి ఉంటే నన్ను చూస్తున్నారు, నాకు అర్థం కాలేదు. అది ఒక చరిత్రం. రమ్ రమ్ నేను ఫ్యామిలీ మ్యాన్ అంటే వరల్డ్ లో ఉన్న అన్ని ఫ్యామిలీలో వీళ్ళు ఒక మ్యాన్ గా అప్పుడప్పుడు వెళ్ళేస్తారు. ఫ్యామిలీ మ్యాన్ లోని ఎంత బూత్ ఉందని నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇంకోసారి ఏ ఫ్యామిలీ మ్యాన్ చెప్పుకోరు కూడా ఇది అన్న తర్వాత. మీ ఫ్యామిలీ లోపల మాత్రమే వెళ్తే అది సంస్కారం, అందరం ఫ్యామిలీస్ లో వెళ్తే చమత్కారం. నేను ఆగిపోతున్నా నీవు మాట్లాడుతుంటే. ఇక్కడ ఏంటుంది సర్కార్, సుధీర్ సర్కార్, ఇది మీరే మాట్లాడాలి. మీరేదో గట్టిగా ప్లాన్ చేసుకొని వచ్చినట్టున్నారు. ఏంటి మనం తప్పిపోయి ఏంటి హాస్పిటల్కి వచ్చామా? సెట్ సార్, ఇది సర్కార్ సెట్. మరి కలర్ ఏంటి? మెంటల్ హాస్పిటల్ లాగా ఉంది, నార్మల్ హాస్పిటల్ కూడా కాదు. ఇంటర్నేషనల్ కలర్స్ అంటారు సార్ ఇట్లా. నువ్వు వేసుకోగానే లోకల్ అయిపోయి నవ్వుతున్నారా? జిమ్ లోని అమ్మాయిలతో మాట్లాడి ఇక్కడ అమ్మాయిలతో మాట్లాడి ఏంటండి మీరు అసలు? మధ్యలో జిమ్ ఎందుకు వచ్చింది అసలు? మీరు జిమ్ చేయట్లేదా? ఓ మై యాంథోనీ. సరే మాట్లాడండి, ఏం మాట్లాడతారు? ఈరోజు ఏం వర్కౌట్ చేసావు? ఈరోజు ఏం వర్కౌట్ చేసావు అని అడుగుతున్నానే. వెరీ సింపుల్ క్వశ్చన్. ఇంట్లో చేసారా, జిమ్ లో చేసారా? కార్డియో చేశాను ఇవాళ. నాకు కార్డియో అంటే ఇష్టం లేదు, బైక్ డియో అంటే ఇష్టం. మీకు జనరల్ నాలెడ్జ్ కి ఎటువంటి సంబంధం ఉంది? ఇప్పుడు దాకా నేను ఈ ఫీల్డ్ కి రాకపోతే నేను IAS IPS అయ్యేదాన్ని. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 4. నన్ను కొంచెం మాట్లాడుకోనియండి, మీరు వెళ్ళి కూర్చోండి. ఎంటర్టైన్ చేయడంలో వీళ్లే తోపు, వాళ్ళే ప్రియాంక అమర్దీప్. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 4. ఒక ఇంట్లోని 100 రోజులు ఎలా ఉన్నారండి? మేము 100 రోజులు ఒక ఇంట్లోనే ఉంటే నువ్వు ఒక రోజులో 100 ఇంట్లో ఉంటావు. అది ఎలా సాధ్యం, నాకు ఒకసారి చెప్పవా ప్లీజ్? మంచి ఆటగాళ్ళు. పెళ్లి అయిపోయింది కదా, ఎందుకు ఇలా? మనం మీ పేరు ఆక్సిజన్ అండి? ఎందుకు? మీరు దూరం అవుతుంది నుంచి నాకు ఊపిరి ఆడట్లేదు. ఆక్సిజన్ ఏమో దూరం అయిందన్నావు కదా, ఇమ్మంటావా? అందుకే మొగలుగా దూరంగా ఉంటా. నేను మొగల దగ్గరగా ఉంటాను తెలుసా. సర్కార్ షోకి వచ్చారు, మీకు జనరల్ నాలెడ్జ్ లో ఎంతవరకు పట్టుంది? బాగా తెలుసు ఇక్కడ జనరల్ నాలెడ్జ్ ఎంత ఉంది అనేది. ఇక్కడ ఆవిడ దగ్గరుండి చూసింది, మేము టీవీలో చూసాం.